హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే లోపలైతే అయిపోయిందనమాట. బొక్కూరు అయితే వేస్తున్నాను. మరి ఇదైతే పొద్దున్నే సాయంత్రం 2 సార్లు అయితే వేయాలి. బొక్కూరు అయితే ఇండ్లంతా చూడండి, ఇలా ఉంటుంది బొక్కూరు. దీంట్లో అయితే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇల్లంతా బాగుంటుంది అనమాట. వాసన అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లంతా. మరి ప్రతి ఒక్క రూము ఇలా అయితే పొగ అయితే వేయాలి. వీటిని అయితే కువైట్లో బొక్కూరు అంటారు. బయట చూసారా కార్లు, బయట అయితే లోపలకి కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. కెమెరాలు బయట ఏం పోయినా లోపలికి అయితే కనపడతాయి. చూడండి, టీవీలు అయితే కనపడుతున్నాయి. లోపలైతే పని అయిపోయిందండి. ఇంకా వంట అయితే చేయాలి. పొద్దున్నే అందరికీ టిఫిన్లు చేసేసాను, మరి క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే వంట చేయాలి. మరి నేను కొన్న టిఫిన్ తిని మరి వంట అయితే మొదలు పెట్టాలన్నమాట. నాకైతే కువైట్లో అయితే చాలా అంటే చాలా మోసం చేసేసారు. మరి 3 ఏళ్ళుగా వస్తున్నాం కానీ మరి నాకైతే ఇంటికైతే పంపలేదండి. వీళ్ళు ఇంటికైతే పంపలేదు. ఈ నెల ఆ నెల అని మరి ఇలా అయితే గడిపేస్తున్నారనమాట. ఈ నెల పంపుతాం, రేపు నెల పంపుతామని 2 ఏళ్ళు అయిపోయినా వాళ్ళ అగ్రిమెంట్ అయితే 2 ఏళ్ళ వరకేనా. మరి 2 ఏళ్ళు ఇంకా 3 నెలలు ఉంటే 3 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతుంది అనమాట. నాకైతే పంపలేదండి వీళ్ళు. సరే ఫ్రెండ్స్, పని అయితే చాలా ఉంది. ఇంకా రూమ్లో వంట అయితే ప్రతి ఒక్కరికి వంట మంచికి ఒక రకం అయితే ఐటమ్స్ వండి పెట్టాలన్నమాట. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాము, వీళ్ళ చేతాల నుంచి తప్పించుకొని ఎలాగోలా మరి గడ్డనైతే పడాలి. వీళ్ళతో మరి తిరగబడితే వీళ్ళు పంపరని అదొక భయం అనమాట. మరి అలాగనే ఆ దేవుడి మీద భారం వేసి చూపెట్టుకొని ఉన్నాను అనమాట. ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడు పంపుతారా అని. ఫ్రెండ్స్, దోశ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. పొద్దున్నే టిఫిన్ అనమాట. పెసరట్టు దోశ ఉండేది, పెసరపప్పు మరి రైస్ వేసాను. మరి ఇంకా అయితే దాంట్లో అయితే నేను ఏం కలపలేదన్నమాట. ఓన్లీ పెసరపప్పు రైస్ మాత్రమే. పిండి కొట్టుకున్న తర్వాత ఇంకా మామూలే ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసాను. దోశల సోడా పొడి అయితే వేసాను అనమాట. దోశ అయితే చాలా బాగా వచ్చింది. వీటైతే ఏమీ వేయలేదు నేను. ఒట్టి రైసు పెసరపప్పు మాత్రమే వేసాను. అయినా కానీ దోశ మాత్రం సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? మరి చూడండి, అయితే రొట్టెలు అండి, ఇవి మొక్కజొన్న రొట్టెలు. మరి కోవిట్లో అయితే ఈ డైలీ అయితే నైట్ భోజనానికి అయితే తింటారనమాట. మరి వీటిలోకైతే ఇక్కడ పెరుగు, టమాటా, నిమ్మరసం అయితే కలిపి పెట్టాను. ఇక్కడైతే ఇదైతే పూసండి. అలాగనే ఉల్లగడ్డలు, బంగాళదుంపలు అయితే మసాలా కలిపి మరి ఇలా అయితే ఏంపి పెట్టాను. అలాగనే బీన్సకాయలు, కోస, క్యారెట్, కింద చెరవలో అయితే వాటర్ వేసాను. మరి పైన అయితే తోటల గిన్నె పెట్టి ఆవిడికైతే ఉడకబెడుతున్నాను. కొద్దిగా ఉప్పు వేసాను అన్నమాట. అలాగనే అయితే చికెన్ ముక్కలండి వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ మా మేడం ఒక్కదానికేనండి, సార్కైతే కాదు. సార్ అయితే ఆయిల్